హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్నీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కిల్లీ కర్రీ ప్రాసెస్ అండి. ఎంతో ఈజీగా చూపించబోతున్నాను అండ్ టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ. ఫస్ట్గా అయితే మటన్ కిల్లీని వాష్ చేసుకొని ఓ పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాష్ చేసిన మటన్ కిల్లీని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ అన్నిటిని ఒక్కొక్కటిగా ఆ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్ మీద చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మటన్ కిల్లీ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సేమ్ ప్యాన్లోనే ముందుగా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీని కూడా ఇందులోనే వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీలు బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ని ఈ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీలో కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని ఇలాగ గరిటతో బాగా మిక్స్ చేసుకొని ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వీటిని ఇలాగా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉండనివ్వాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ ఒకసారి మళ్ళీ గరిటతో కలబెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ గోల్డెన్ ఫ్లేవర్లోకి వచ్చిన తర్వాత అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మీ రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ కారం అండ్ సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండండి. నెక్స్ట్ దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా ఆయిల్లోని మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ మటన్ కిల్లీ కర్రీ తినడం వల్ల మన మజిల్స్లోని బాగా గ్రోత్ అనేది వచ్చిద్దండి. అండ్ మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా బాగా గ్రోత్ అవుతుంది. సో డెఫినెట్లీగా ట్రై చేయండి. ఇలా ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ ప్లేట్ రిమూవ్ చేసి ఒక గ్లాస్ వాటర్ అనేది ఈ కర్రీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మటన్ మసాలా కూడా కొంచెం వేసుకోవాలండి దీంట్లోని. నెక్స్ట్ మటన్ మసాలా వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ బాగా కలుపుకుంటూ ఉండాలి. లాస్ట్గా ఇంకా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలా ఉడికించుకుంటూ ఉంటే ముక్క అనేది మనకి బాగా ఉడికిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తుంటే చూడండి కొంచెం వాటర్ అయితే ఇంకిపోయింది. ఇలాగే ఒక 5 మినిట్స్ పాటు ప్లేట్ పెట్టి ఉడికించుకుంటూ ఉంటే ఆఫ్టర్ 5 మినిట్స్ ప్లేట్ రిమూవ్ చేసి చూస్తే చూడండి పీస్ అనేది ఎంత బాగా ఉడికిపోయిందో. పర్ఫెక్ట్గా మటన్ కిల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంతో ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీగా రెడీ అయిపోయింది మటన్ కిల్లీ కర్రీ అనేది. ఇలాగే ఈజీ స్టెప్స్ తోటి మీ ఇంట్లో కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి టేస్ట్ ఎలా వచ్చిందనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.